ఆధునిక వృత్తిపరమైన అలసట, ప్రాచీన జ్ఞానం ఎలా ముడిపడి ఉన్నాయో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అన్నీ సాధించినా కూడా మనసు ఎందుకు అశాంతితో రగిలిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఉదాహరణకు సుప్రీంకోర్టు లాయర్ అర్జున్ రెడ్డినే తీసుకోండి. డబ్బు, హోదా, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్న సక్సెస్ఫుల్ వ్యక్తి. కాని సడన్గా వచ్చిన 1,000 కోట్ల స్కామ్ కేస్ అతని మైండ్ని పూర్తిగా బ్లాక్ చేసింది. భయం, ఈగో, తనపై తనకే అనుమానం ఇవన్నీ కలిసి అతని బుద్ధిని పూర్తిగా ముద్దుబారేలా చేశాయి. ఫలితం? నిండు కోర్టులో మాట పెగలక జడ్జి ముందు తలదించుకుని ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే అతని పాత గురువు జస్టిస్ శర్మగారు ఎదురై నెమ్మదిగా పక్క గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఒక అద్భుతమైన నిజం తెలిసింది. అసలైన శత్రువు లెదుటి లాయర్ కాదు, మన సొంత మనసే అని. భగవద్గీత 2వ అధ్యాయంలోని 66వ శ్లోకం చెప్తున్నది కూడా ఇదే. అశాంతి మనల్ని ఎలా నాశనం చేస్తుందో వివరిస్తుంది. ఆ రాత్రి అర్జున్ ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి మౌనంగా శ్వాసపై ధ్యాస పెట్టగానే మనసు చాలా తేలికపడింది. మరుసటి రోజు అదే కోర్టు, అదే ప్రెషర్. కాని అర్జున్లో మాత్రం ఒక కొత్త ధైర్యం, ప్రశాంతత. ఫైనల్గా కేసు గెలిచాడు. మనసు ప్రశాంతంగా ఉంటేనే బుద్ధి సరిగ్గా పనిచేస్తుందని అప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది. గీతలోని 64వ శ్లోకం చెప్పే ప్రసాదం అంటే ఇదే. రాగద్వేషాలు వదిలేసి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తే వచ్చే అద్భుతమైన ఫీలింగ్. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. నది ఒడ్డున నిలబడి నీటిని తాకాలి, కాని ఆ ప్రవాహంలో ఎప్పుడూ కొట్టుకుపోకూడదు. బయటి కోర్టులో గెలవడం కన్నా మన లోపలి కోర్టులో అశాంతిని జయించడమే నిజమైన విజయమని ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. శాంతి లేనిదే సుఖమెక్కడిది? అంతర్గత యుద్ధాల ముగింపే నిజమైన ఆనందమనే ఈ మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం.